వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 121 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 63 ఓవర్ నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ 35.2 ఓవర్లో 3 వికెట్లకు 124 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్ 108 బంతుల్లో 6 పరుగులు 2 సిక్సర్లతో 58 పరుగులతో నాటౌట్గా నిలిచి హాఫ్ సెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ 76 బంతుల్లో 5 పరుగులతో 39 పరుగులు, శుభమన్ గిల్ 13, ధ్రువ్ జురెల్ 6 పరుగుల సాయంతో రాహుల్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. విండీస్ బౌలర్లో రోస్టన్ చేజ్కు 2 వికెట్లు దక్కగా జోమెల్ వారికన్కు 1 వికెట్ దక్కింది. ఈ గెలుపుతో 2 టెస్టుల సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌట్ కాగా భారత్కు భారీ ఆధిక్యం వచ్చింది. దాంతో ఫాలోన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు ఆలౌట్ అయింది. జాన్ క్యాంపెబెల్ 115, షై హోప్ 103 సెంచరీలతో చెలరేగా జస్టిన్ గ్రీవ్స్ 50 పరుగులతో అజయ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో బూమ్రా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్కు చెరో వికెట్ దక్కింది. భారత్ ఛేదన ఆరంభం అయ్యేప్పటికీ గంటన్నర సమయం ఉండడంతో 4వ రోజే మ్యాచ్ను ముగుస్తుందేమో అనిపించింది. అందుకు తగ్గట్లే యశస్వి చకచకా 2 బౌండరీలు కొట్టి జోరు మీద కనిపించాడు. కానీ స్పిన్నర్ వారికన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నం చేసిన యశస్వి జైస్వాల్ లాంగ్ ఆన్ క్యాచ్ అవుట్ అవడంతో ఇన్నింగ్స్కు నెమ్మదించింది. ఇక ఈ టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్లో జైస్వాల్, శుభమన్ గిల్ సెంచరీలు చేయగా సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో మెరిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో మ్యాచ్ను గెలిపించాడు. దాంతో టీమిండియా 2-0తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.